కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది. జాగ్రత్తగా వినండి. ఒకరోజు మందతో పాటు పచ్చిక బయళ్లలో ఆడుకుంటున్నప్పుడు చిన్నూకి ఒక అందమైన రంగుల సీతాకోకచిలుక కనిపించింది. భలే ఉంది అని చెప్పి దాని వెనకాలే పరిగెడుతూ ఆటల్లో పడిపోయి మంద నుండే చాలా దూరం వెళ్ళిపోయి దారి తప్పిపోయింది. ఆడుకునే తొందరలో దానికి సమయమే తెలియలేదు. నెమ్మదిగా సూర్యుడు అస్తమించాడు. చుట్టూ చిమ్మచీకటి పడింది. అడవిలో ఎక్కడెక్కడ్నుండో భయంకరమైన జంతువుల శబ్దాలు వినిపిస్తున్నాయి. భయంతో పరుగులు తీసిన చిన్ను దారి తెలియక ఒక పెద్ద ముళ్ల పొదల్లో ఇరుక్కుపోయింది. చిన్నూకి ఉన్న ఆ చిన్న ఆసక్తి ఎంత పెద్ద ప్రమాదానికి దారితీసిందో గమనించారా? పిల్లలు, మనం ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. అలా దట్టమైన చీకట్లో పదునైన ముళ్లపొదల్లో ఇరుక్కుపోయి కదలలేక ఒంటరిగా ఉన్న చిన్నూకి ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చుట్టూ గుడ్లగూబల అరుపులు, క్రూర జంతువుల శబ్దాలు వింటూ ఆదుకునేవారు ఎవరూ లేక చిన్ను బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఏడుస్తోంది. చలికి వణికిపోతోంది. ఆ చిన్న గొర్రెపిల్ల ఎంత భయపడుతూ తన కాపరి ఎప్పుడొస్తాడా అని ఎంతగా ఎదురుచూస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడొకసారి మన మంచి కాపరి దగ్గరికి వద్దాం. గొర్రెల మంద ఉన్న చోట సాయంత్రం వేళ యేసు ప్రభువు తన గొర్రెలను లోపలికి పంపుతూ జాగ్రత్తగా లెక్కపెట్టారు. అప్పుడు ఒక గొర్రెపిల్ల తక్కువైందనే ఆయనకు తెలిసింది. అక్కడ